ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్, హిందూపురం హ్యాట్రిక్ శాసనసభ్యులు నందమూరి తారక రామారావు గారి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తనయుడైనటువంటి మంచి మనిషి, మహానటుడు, నాయకులు, గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా కావలి టౌన్ బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రోగులకు రొట్టెలు పండ్లు మరి కార్యక్రమాన్ని, పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. అలాగే సాయంత్రం 7 గంటలకు ఐకాన్ సెంటర్ ఎన్టీఆర్ స్టాచ్యూ ప్రాంతంలో మరి కేక్ కటింగు, విద్యార్థులకు 10th క్లాసులో ఒక 2 స్కూల్స్, జెడ్పీ బాయ్స్ హై స్కూల్, జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ఇద్దరికి క్యాష్ ప్రజెంటేషన్ కూడా ఉంది. అలాగే కేక్ కటింగ్ ఉంది. బాణాసంచ మూతలతో కార్యక్రమం దద్దరిల్లే విధంగా బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతూ ఉంది. నందమూరి బాలకృష్ణ గారు మరి నందమూరి తారక రామారావు తనయుడు అయినప్పటికీ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర మరి సినిమాల్లో వేసుకుని ఎవరూ చేయలేని పాత్రలు యువతరంలో, నవతరంలో అన్న నందమూరి తారక రామారావు గారు తప్ప ఎవరూ చేయలేని పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆయనకంటూ ఒక కొత్త ఇమేజ్ని ఆయన సృష్టించుకున్నాడు. మరి ఆయనలాగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎమోషన్ పండించగల నటుడు, ఒక మాస్ యాక్టర్ మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరూ లేరనే దానికి మనం చెప్పేదానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అలాగే ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మరి వాళ్ళ అమ్మగారి పేరు మీద, బసవతారకం గారి పేరు మీద ఏర్పాటు చేసినప్పుడు ఎంతో మంది చైర్మన్లు చేసినప్పటికి కూడా వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా నిర్వహించినప్పుడు కూడా బాలయ్య బాబు దానికి ఆ ఇన్స్టిట్యూట్కి చైర్మన్ అయిన తర్వాత కొన్ని లక్షల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఫండ్స్ ని తీసుకొచ్చి ఆ ఇన్స్టిట్యూట్ ని భారతదేశంలోనే చెప్పుకోదగ్గ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గా చేయటమే కాకుండా ఆ ఇన్స్టిట్యూట్ కోసం ఎప్పుడు నెలలో ఒక 10 రోజుల పాటు ఆ ఇన్స్టిట్యూట్ కోసం ఆయన టైం వెచ్చించడం, ఆయన యొక్క ఆర్థిక సహాయ సహకారాలు తనకు అందించడమే కాకుండా భారతదేశంలోనే పేరున్నటువంటి నోటి దత్తాత్రేయ పత్రాలతోటి దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అది ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటూరు ప్రాంతంలో మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. అలాగే హిందూపురం శాసనసభ్యులుగా 3 సార్లు ఎన్నికవడం అన్న నందమూరి తారక రామారావు గారు, అలాగే బాలకృష్ణ గారు అన్నైనటువంటి హరికృష్ణ గారు, వాళ్ళు కూడా ఆ హిందూపురంలో శాసనసభ్యులు ఎన్నికయ్యి ఎంతో అభివృద్ధి చేసి హిందూపురాన్ని నందమూరిపురంగా మార్చారు. ఆ హిందూపురంలోనే మరి 3 పర్యాయాలు శాసనసభ్యులు ఎన్నికయ్యి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ తనకి ఎవరు ప్రత్యర్థి లేరని చూపిస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కావలి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈరోజు రోగులకు పండ్లు పంచడం, ఈవినింగ్ కార్యక్రమం చేయడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉందని, అలాగే ఈ కార్యక్రమానికి పిలవగానే ఇక్కడికి ఇచ్చేసినటువంటి డాక్టర్ గారికి, సూపరింటెండెంట్ గారికి ఇద్దరికి కూడా పేరు పేరున, అలాగే టౌన్ వైడ్ ప్రెసిడెంట్ మన కిషోర్ అన్న, మల్లిగడ్డి వెంకటేశ్వర్లు, సీనియర్ ఫ్యాన్స్ నక్కా కృష్ణ, అలాగే మహేష్ నాయుడు, నాగేశ్వరరావు, తిరుపాల మామ, కాళేశ్వర మామ, అలాగే మా యాదగిరి మామ, అలాగే మా జ్వాలా చంద్ర, మిగతా అభిమానులు హనుమయ్య చౌదరి, ఇంకా చాలా మంది ఉన్నారు. యూత్ లో మన యూట్యూబ్ మాలి, మహేష్, అంబటి కిషోర్, మా సూర్యప్రకాష్, మెయిన్ గా వాడు చెప్పకపోతే నాకు మూడింది, కరీముల్లా యూత్ మా తర్వాత తరంలో మరి అంబటి కిషోర్, మన కరీముల్లా, మరి సూర్యప్రకాష్, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా కమలు పొట్టోడైనా చాలా గెట్టోడు, కమలు వీళ్ళందరూ కూడా అభిమానులు, వాళ్ళ ఆంతరం నుంచి కూడా మన అభిమానులు ఉన్న ఇక్కడికి మన అభిమానులు అందరూ కూడా ఇచ్చేశారు. వాళ్ళందరూ కూడా ఈవినింగ్ మరలా సాయంత్రం 7 గంటలకల్లా మన కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమాన్ని ఇంకా బాగా దిగ్విజయంగా జరుపుకుంటాము. అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.